హాయ్ అండి. నేను మీ అరుణ. ఈరోజు ఎంతో రుచికరమైన చింత చిగురు వట్టి చేపల రెసిపీ కర్రీ చేస్తున్నానండి. చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి చేశారంటే మీరు వదిలిపెట్టారండి. మీలో ఎంతమందికి ఈ చింత చిగురు వట్టి చేపల కర్రీ తెలిస్తే తెలుసని, తెలియకపోతే తెలియదని కామెంట్ చేయండి. నేను తీసుకున్న చేపలు అయితే చందమామ చేపలండి. ఈ చందమామ చేపలను తలకాయలు, కడుపు కింది భాగము ఒలిసి శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత డ్రై రోస్ట్ చేసుకున్నాను. డ్రై రోస్ట్ చేసిన వాటిని పక్కకు పెట్టి అదే ప్యాన్లో ఆయిల్ 2 పావులు వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో కొంచెము ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. సన్నగా తరిగిన ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ కొంచెము ఎక్కువనే పడుతుంది. చింత చిగురు వట్టి చేపల్లో ఆనియన్ ఎక్కువ వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సిమ్ములో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో 4-5 పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని అవి కూడా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ అయితే చింత చిగురు వట్టి చేపలు, ఇప్పుడు నేను వేసిన చందమామ ప్లేస్లో మీరు రొయ్యలు, బొమ్మిడిలు ఎవైనా వేసుకోవచ్చు అండి. చాలా బాగుంటాయి. ఈ వట్టి చేపలు ఎవైనా వేసుకోవచ్చు. టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. 1/2 స్పూన్ పసుపు వేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇది మరొకసారి మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని ఇందులో 1/2 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనము ముందే డ్రై రోస్ట్ చేసి పెట్టిన వట్టి చేపలు ఉన్నాయి కదండి, చందమామ చేపలు. ఈ చందమామ చేపలను ఒక 2-3 సార్లు బాగా కడగాలండి. ఇలా కడగడం వలన దుమ్ము ధూళి ఏదన్నా సన్నగా ఇసుక లాంటిది ఉన్నా కానీ వెళ్ళిపోతుందండి. ఇలా కడిగిన తర్వాతనే ఈ చందమామ చేపలను మనము ఇప్పుడు ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే నీసు వాసన అనేది ఉండదండి. ఎందుకంటే మనం ఫస్టే డ్రై రోస్ట్ చేసాము, తర్వాత నూనెలో కూడా ఫ్రై చేసుకున్నాం కదా. ఇలా చేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో మనము చిగురు వేసుకుంటున్నాము. ఈ చిగురు చెట్టు నుండి తెంపుకొచ్చిన చిగురేనండి. కొంచెం చేయితో అట్లా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయడం వలన కొంచెం నలిగినట్టుగా అవుతుంది. అప్పుడు ఇందులో ఏమన్నా కాడలు ఉంటే కాడలు తీసేసి శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో వేసుకొని చింత చిగురు కూడా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలండి. తగినంత కారం వేసుకోవాలి. 1 స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను నేను తీసుకున్న చిగురుకు తగ్గట్టు. వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపి 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ వేయడం వలన చింత చిగురు వట్టి చేపలన్నిటివి మంచిగా ఉడుకుతుంది. వాటర్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 5-6 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఈ చింత చిగురు వట్టి చేపలు చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఫైనల్గా ధనియాలు, జీలకర్ర, మెంతులు డ్రై రోస్ట్ చేసిన పౌడర్ను ఒక 1/2 స్పూను వేసుకోవాలి. ఈ చింత చిగురు వట్టి చేపలు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, మా అమ్మ చేసిన చింత చిగురు వట్టి చేపల కూర. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.